ఈరోజు నకర్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో తాగునీటి సమస్య ఉండడం వల్ల అది మన దృష్టికి వచ్చిన సమయంలో మేము సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈరోజు ఇక్కడ వాటర్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఒకటి ఆర్ఓ ప్లాంట్ని ఓపెనింగ్కి రావడం జరిగింది. నేను, మా ఎమ్మెల్యే వీరేశం గారు, మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ డిసిహెచ్ గారు, డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు సమస్యల మీద కూడా చర్చ జరిగింది. రానున్న రోజులలో అన్న వీరేశం అన్న చెప్పినట్టు వితిన్ 1-2 months షార్ట్ టైంలో ఒక 100 bed హాస్పిటల్ ఇక్కడ ఆల్రెడీ 90% పనులు కంప్లీట్ అయినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత ఈ నియోజకవర్గంలో ఒక సభ పెట్టి ఆ సభ రోజే దాన్ని హాస్పిటల్ని కూడా ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకా ముందు ముందు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా, ప్రజా సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నా అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోతాం. ఎందుకంటే ఎంపీ లాడ్సే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్, మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్, లేకపోతే కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదో విధంగా ఈ ఒక ప్రభుత్వాన్ని ప్రజా పాలన కోసం ఆలోచించి తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో వీలైనంత మట్టుకి 5 సంవత్సరాలలో ప్రజలకు అన్ని విధాలుగా, అంటే పథకాలే కాకుండా, సంక్షేమ పథకాలే కాకుండా పర్సనల్గా మేము కూడా మా సాయశక్తుల ప్రయత్నం చేసి ప్రజా సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతామని తెలియజేస్తాం.